మనం నిత్యం వెళ్ళే దేవాలయాలలో ఒక్కో దేవునికి ఒక్కో జంతువు వాహనంగా కలిగి ఉండడం చూస్తూ ఉంటాం. శివుడికి నంది వాహనం, విష్ణుమూర్తికి గరుడ వాహనం, వినాయకుడికి ఎలుక వాహనం, అమ్మవారికి పులి వాహనం. ఇలా ఒక్కో దేవతకు ఒక్కో వాహనం కలిగి ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటి? దీని వెనక ఏదైనా పరమార్థం దాగి ఉందా? ఈ అంశాలను ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ నిట్టెల ఫణిభాస్కర శర్మ గారు నేటి ప్రవచనంలో మనకు వివరిస్తారు. ఓం కైలాసపీఠాసన మధ్య సంస్థం భక్తైః సనందాదిభిరర్చమానం భక్తార్తిదావానలమప్రమేయం ధ్యాయేదుమాలింగిత విశ్వభూషణం ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితమమరగణైః వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. ఈరోజు మన పాలకొల్లు చాలా అదృష్టం చేసుకున్నది. ఎందుకంటే త్రయోదశి తిథి రోజున ప్రదోష కాలంలో కార్తీక మాసంలో చిత్తా నక్షత్రం ఉండేటువంటి రోజున నందీశ్వరుని యొక్క అష్టోత్తరం పారాయణ చేశారు ఆచార్యులు. మీరు గమనించండి, తెల్లారు లేస్తే మేము అందరి జాతకాలు చెప్తూ ఉంటాం. అందులో భాగంగా జాతకంలో ఎదిరించలేనటువంటి సమస్యలు ఏవైనా ఉండి అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే చివరి ప్రయత్నంగా నందికి అభిషేకం చేసుకోండి త్రయోదశి రోజున ప్రదోష కాలంలో అని చెప్పి చెప్తాం. మరి ఇవాళ ఇంతమంది చేత ఈ నందీశ్వరుని యొక్క అష్టోత్తరం ఇక్కడ ఆచార్యులు వారు పారాయణ చేయించారు అంటే అక్కడ ఈ సమయానికి అరుణాచల క్షేత్రంలో నందికి ప్రదోషాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ ఫలితాన్ని భగవంతుడు మనకు వేస్తాడు ఈ ఆనంద సమయంలో. కార్తీక మాసం చివరి సోమవారం అందరూ ఉపవాసాలు చేసి ఉన్నారని తెలుసు. అయినప్పటికీ ఒక్కసారి భక్తితోటి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ అందరూ కూడా చెప్పండి. శంకర భగవానికి, శంకర భగవానికి, శంకర భగవానికి. చాలా విశేషమైనటువంటి సమయంలో ఉన్నాం. ఎందుకంటే ప్రదోష కాలంలో ప్రతిరోజు పరమేశ్వరుడు మొట్టమొదటిసారిగా కైలాసం నుండి బయలుదేరి శ్రీశైల క్షేత్రంలో తన పాదాన్ని నిలిపి మన పాలకొల్లు మీదుగా వెళ్తాడు కాశీక్షేత్రానికి. ఒక్క రవ్వ ఇలా చూస్తాడు మహానుభావుడు. ఎవరు మన భక్తుల్ని పిలుస్తోందని, తనని పిలుస్తున్నారని కాదు. పరమశివుడు ఎప్పుడూ కూడా తన భక్తుల్ని ప్రశంసిస్తే ప్రసన్నుడైపోతాడు. ఆయన్ని తిట్టండి మాట్లాడు. ఆయన భక్తుల్ని ఎవరైనా ఏదైనా అంటే అప్పుడు ఆగ్రహిస్తాడు మహానుభావుడు. ఇలా వెళ్ళిపోతున్నాడు. మీరు కావాలంటే పైనుండి గమనించండి. నందివాహనం మీద మనసులో కనబడతాడు భక్తి ఉంటే. ఏమండి అడగచ్చు, ఏమండి నందివాహనం ఏంటండి, ఇంకా అప్డేటెడ్ వెహికల్స్ చాలా ఉన్నాయి కదా, స్పీడ్గా వెళ్ళడానికి ఇంకా వాహనం ఏం లేదా? కుమారస్వామికి ఏంటంటే ఆయనేమో సర్పస్వరూపం కదా, దానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నటువంటి మయూరము నెమలి వాహనంగా ఉండడం ఏంటి? వినాయకుడు అంత లావుగా ఉంటాడు కదా, ఆయన ఎలకి ఎలా మోస్తుందండి? శనేశ్వరుడి యొక్క వాహనం కాకి. అలాగే ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క వాహనాన్ని మనకి మన యొక్క పురాణాల్లో చెప్పుకుంటూ వచ్చారు. కారణం ఏంటండి అంటే మీరు ఒక్క విషయం గమనించండి. ఇందాకే చెప్పారు ఆచార్యులు, నందీశ్వరుడు శుద్ధ స్ఫటిక రూపంలో ఉంటాడు. ఆయన యొక్క పాదాలు సత్య, శౌచ, దయ, ధర్మము అనేటువంటి 4 పాదాలతోటి నడుస్తూ ఉంటాడు ఆయన. పరమేశ్వరుడికి ఏ తత్వమైతే ఉంటుందో అదే తత్వంతో భాషించేటువంటి మూర్తి నందీశ్వరుడు. అందుకనే పరమేశ్వరుని యొక్క తత్వం చెప్పడానికి నందివాహనాన్ని చూపెడుతూ ఉంటారు. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి పార్వతీదేవి. మీరు గమనించండి, జనవరి 1 వస్తే ప్రకృతిలో మార్పు రాదు. ఉగాది వచ్చిన రోజున కాల స్వరూపమే పరమేశ్వరుడు. కాలం మార్పు చెందితే ప్రకృతి కూడా మారుతుంది. అది ప్రకృతి, పార్వతి, కాలము, పరమేశ్వరుల యొక్క తత్వం ఆ విధంగా ఉంటుంది. అందువలన ఆయన కాలస్వరూపుడు. ఇక్కడ కాలస్వరూపము ప్రతిరోజు మనం పడేటువంటి బాధలకి చిన్న ఉదాహరణ, ఒక కథ చెప్తాను చూడండి. ఒకానొక స్త్రీ యొక్క కుమారుడు చాలా స్వల్ప వయసులోనే ఒక పాము కాటుకి మరణించాడు. మరణిస్తే ఆవిడ యొక్క తమ్ముడు ఈ కరిచినటువంటి పావుని సంచిలో వేసుకొచ్చాడు. అక్క,
మన పిల్లాన్ని గరిచేసింది ఈ పామేనో, దీన్ని చంపేస్తాను నేను, చంపితే దీని పీడ విరగడైపోతుంది, ఇంకోసారి ఇది ఎవరిని కరవకుండా ఉంటుంది అని అంటాడు. ఆవిడ ఒప్పుకోదు. ఈ సంభాషణ విన్నటువంటి సర్పం అంటుంది, ఏమంటే ఈ పిల్లాడు చనిపోవడంలో నాకు ఏ విధమైనటువంటి పాత్ర లేదు, నా ప్రమేయం లేదంటుంది. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు కరవడం వల్లే కదా ఆయన చనిపోయాడు, నీ ప్రమేయం లేదంటావేంటి అని అడుగుతాడు. అప్పుడు లేదండి, మృత్యువు నన్ను ప్రేరేపించింది, అందుకు కాటు వేసాను అనగానే వెంటనే మృత్యుదేవత పలుకుతాడు, అబ్బబ్బే నా తప్పేం లేదండి, ఇందులో నన్ను కాలం ప్రేరేపించింది కాబట్టి నేను ఈ పని చేయవలసి వచ్చింది అన్నాడు. అప్పుడు కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు చెప్పాడు, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, మేము ముగ్గురము నిమిత్త మాత్రులమే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే తచ్చాంతిరౌషధైర్దానేర్ జపహోమార్చనాదిభి అన్నారు. వీడి పూర్వజన్మే వీడిని ఇలా పాము రూపంలో కాటేసింది, కానీ ఇందులో ఎవరి ప్రమేయము లేదు, నేను నిమిత్తమాత్రుణ్ణి అని చెప్పి కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు చెప్పాడు. అంటే అందరినీ తినేయగలిగినటువంటి వాడు ఎవరిని తినకుండా కూడా ఆపగలడు. ఆ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడే మనకి ఏదైనా కర్మల ద్వారా సంక్రమించినటువంటి రోగాల్ని నివారించగలడు కూడా. అందువలన ఇవాళ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ఈ నందికేశ్వరుడి వాహనం గురించి మనం తెలుసుకున్నాం. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క వాహనము కూడా మీరు గమనించండి. సుబ్రహ్మణ్యుడు శక్తి స్వరూపుడు. ఇవాళ మనం పాలకొల్లు ఆయన తారకాసుర సంహారాన్ని చేసినటువంటి ఆయన శిరోభాగంలో కూర్చున్నాం. కాశీ క్షేత్రంలో మనం కూర్చుని ఈ కథ వింటే ఎంత ఫలితం వస్తుందో, ఇవాళ ఈ ప్రదోష కాలంలో ఇక్కడ మనం కూర్చుని ఈ కథ వింటున్నా అంతే ఫలితం వస్తుందని చెప్పింది శాస్త్రం. సుబ్రహ్మణ్యుడు శక్తి స్వరూపుడు, కానీ చాలా అందంగా ఉంటాడు. అలాగే నెమలి కూడా శక్తి స్వరూపమే, చాలా అందంగా ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడి వాహనము ఈ ఎలక. ఏమండి అక్కడ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని ఎలా ప్రకటన చేస్తున్నారు? అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈసిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి. ప్రతిరోజు చదువుతారు దేవి ఖడ్గమాల స్తోత్రం. విఘ్నేశ్వరుడు సిద్ధి బుద్ధి సమేతుడై ఉన్నాడు. అంటే అక్కడ ఆయన అంత బరువుగా ఉన్నా దూది పింజ కన్నా తేలిగ్గా ఉండేటువంటి తత్వాన్ని ప్రకటన చేస్తున్నాడు. అందుకని ఎలక వాహనము. అలాగే మనందరికీ తెలుసు గ్రహాలకు కూడా వాహనాలు ఉంటాయి. అంత ఎందుకండి, మరి రోజు తిరుగుతూ ఉంటాం. ఒకడు ఉంటాడు పాపం మంచివాడు, ప్రతిరోజు వాడి బండిని కానీ లేకపోతే కారుని కానీ నీట్గా శుభ్రం చేసుకుని వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుని బండి మీద వెళితే హెల్మెట్ పెట్టుకుని వెళుతూ ఉంటాడు రోడ్డు మీద. వాడి తత్వాన్ని అక్కడ చెప్తోంది. అంటే వాడు బాధపడకుండా ఎదుటివాడిని కూడా బాధ పెట్టకుండా వెళ్తాడు. ఇంకొకడు ఉంటాడు, వాడేం చేస్తాడు, బండికున్న సైలెన్సర్ పీకేస్తాడు. వాడి కర్ణకఠోరమైనటువంటి బండి శబ్దం వాడే కాకుండా మిగతా వాళ్ళు వినేలా చేస్తాడు. వాడు పోయినా పర్వాలా, వాడెళ్ళి ఇంకొకరిని గుద్దుతాడు. అంటే ఇక్కడ వాడి వాహనం వాడి తత్వాన్ని చెప్తోంది. అలాగే భగవంతుడి యొక్క వాహనం భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్తుంది. అదే మాదిరిగా మరి అదితేయులు అన్నారు. సరే, దేవతలందరికీ వాహనాలు ఉన్నాయి, ఏం రాక్షసులకి ఏం తక్కువ? వాళ్ళకు కూడా వాహనాలు ఉన్నాయి. వాళ్ళకి వాహనాలు చూడండి. మీరు ఎప్పుడైనా రామాయణం చదివితే ఇంద్రజిత్తుకి, కుంభకర్ణుడికి, లేకపోతే ఇంకా ఇలా రాక్షసులు వాహనాలు ఉంటాయి. గాడిదలు, నక్కలు, కుక్కలు, భయంకరమైనటువంటి జంతువులు. ఏమంటే వాడి తత్వం అది. ఆ యొక్క జంతువుకి ఏవైతే తత్వం ఉంటుందో ఆ వాహనాన్ని అధిరోహించేటువంటి వాడికి కూడా ఆ తత్వం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనం గురుస్వరూపమైనటువంటి దేవాలయాలకు వెళ్తాం. దక్షిణామూర్తి ఆలయానికి కానీ, లేదా దత్తాత్రేయుడి ఆలయానికి కానీ, లేదా సాయిబాబా దేవాలయాలకు కానీ వెళుతూ ఉన్నప్పుడు మీరు గమనిస్తారు అక్కడ తాబేలు ఉంటుంది. తాబేలు ఏంటండి అంటే వాళ్ళందరూ ఆ తాబేలు మీద ఎక్కి తిరుగుతారనా? కాదు, కూర్మకిశోర న్యాయము అంటారు. కూర్మకిశోరము అంటే మనకుండేటువంటి జంతువుల్లో ఉభయచర జీవి, నీటిలోనూ నేల మీద కూడా బతకగలుగుతుంది తాబేలు. 150 సంవత్సరాలు బతికేటువంటి జంతువు అది. మరి అది తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది? శక్తి తరంగాలను పంపుతుంది. 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్ల రేడియస్లో ఉన్నా సరే ఈ తాబేలు ఇక్కడే ఉంటుంది. ఈ తరంగాల్ని పంపి పిల్లల్ని కాపాడుకుంటుంది. అలాగే గురుస్వరూపము కూడా, గురువు కూడా తన శిష్యుల్ని ఎలా కాపాడుకుంటాడు? ఆయన ఎక్కడైనా ఉండొచ్చు, ఆయన శరీరంతో ఉన్నా శరీరంతో లేకపోయినా, వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నా ఒకే చోట లేకపోయినా, తన యొక్క శక్తి తరంగాలతోటి
ఆ శిష్యుణ్ణి కాపాడుకుంటారు అని చెప్పి మనకి ఆ యొక్క తత్వాన్ని ప్రకటన చేయడానికే ఇక్కడ తాబేలు గురించి కూడా మనం చెప్పుకోవలసి వస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి జంతువులు మరి దేవతలకి కానీ రాక్షసులకు కానీ వాహనాలుగా ఉన్నాయి. ఏమండి, మరి గ్రహాలకి కూడా వాహనాలు ఉన్నాయి. మీరు గమనిస్తే బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి జాతకంలో సరిగా లేరనుకోండి, యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురుహు. గురువు బలం లేకపోతే సంతతి కలగదు. గురువు బలం సరిగ్గా లేనివాడి ఒంటి మీద బంగారం నిలబడదు. ఇప్పుడు బంగారం పెట్టుకుంటాడు, ఆ ఉంగరం జారిపోతుంది, లేదా మెళ్ళ వేసుకున్న గొలుసు కొక్కెం విరిగిపోయి జారిపోతుంది. ఇలా అనేక రకాల అనర్థాలు జరుగుతాయి. ఆ బృహస్పతి యొక్క వాహనం ఏంటండి? ఏనుగు. ఏనుగు బుద్ధికి ప్రతీక, మంచి జ్ఞానానికి ప్రతీక. అందుకనే గజాననం భూతగణాధిసేవితం కపిధ్వజంబూఫలసార భక్షణం. మరి వినాయకుడి యొక్క ముఖం ఏంటండి? గజాననుడు. ఆయనే కదా ఏనుగు యొక్క ముఖాన్ని ధరించిన వాడు. ఆయన సిద్ధి బుద్ధి సమేతుడై ఉన్నాడు. అలాగే ఇక్కడ ఏనుగు అనేటువంటిది కూడా జ్ఞానానికి ప్రతీక. అందుకనే బృహస్పతి యొక్క వాహనము ఏనుగుగా ఉన్నది. అలాగే పొట్టేలు వాహనాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కుజుడు. సత్వభూప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకో కుజ. పెళ్ళిళ్ళప్పుడు కుజదోషాలు చూసుకుంటాం. ఎందుకంటే కుజదోషాలు చూడడం ధనే వ్యయే చపాతాళే జామిత్రే చాష్టమే కుజే. కుజదోషాలు ఒకళ్ళకుండి ఒకళ్ళకి లేకపోతే పొట్టేళ్ళలా కొట్టుకుంటారన్నారు. మరి ఎందుకు అది వచ్చింది? ఆ కుజుడి యొక్క తత్వం. కుజుడు పొట్టేళ్ళలాంటి తత్వాన్ని కలిగి ఉన్నవాడు. అది ఏదో ఒకటే మిగలాలి చివరికి. అందుకనే అక్కడ కుజుడికి ఉన్నటువంటి వాహనం పొట్టేలుగా చెప్తారు. అంటే ఇక్కడ మీరు గమనించండి, దేవతలకైనా రాక్షసులకైనా గ్రహములకైనా మనుషులకైనా ఎవరికైనా సరే వారు అధిరోహించేటువంటి వాహనము వారి యొక్క తత్వాన్ని ప్రకటన చేస్తుంది. కాబట్టి ఇలా మనం ఈ వాహనాలను ఖచ్చితంగా మనం చూసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోదగింది ఏంటి అంటే, మన క్షీరారామలింగేశ్వరుడి యొక్క సన్నిధానంలో మనం కూర్చున్నాం. శిరోభాగంలో ఉన్నాం. కొప్పు కలిగి ఉన్నటువంటి క్షేత్రాల్లో అతి కొద్ది క్షేత్రాల్లో మన క్షీరారామం ఒకటే. శ్రీశైల క్షేత్రం తర్వాత తలపాగా కట్టేటువంటి క్షేత్రం క్షీరారామలింగేశ్వరుడు. ఆయనకి అభిషేకం చేసినంతనే ఒక పెద్ద కొలను ఏర్పాటయ్యి, అబ్బో ఇది చూసినంత వాళ్ళు పాల సముద్రంలో ఉందిరా ఇదేదో అనుకున్నారు. అందుకని దీనికి క్షీరపురి అనే నామం కూడా వచ్చింది. మరి ఇటువంటి క్షీరపురిలో మనం తరించడానికి, మన ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తరించడానికి మన మంత్రివర్యులు రామానాయుడు గారు, ఆయన ధార్మికుడు, ఆయన ధర్మమే ఆయన్ని కాపాడుతోంది. ధర్మస్వరూపమైనటువంటి దేవత ఎప్పుడు కూడా ఆయన వెనకాల ఉంటుంది. వారు అలాగే ఈటీవీ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడం, అందులో మనల్ని భాగస్వామ్యాన్ని చెయ్యడం, మన యొక్క పాపక్షయం అవ్వడం, ఇవన్నీ కూడా భగవత్ సంకల్పమే. కాబట్టి ఈ పుణ్యం అందరికీ కూడా వచ్చి మరింతగా మనందరం కూడా వృద్ధి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. స్వస్తి.